చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రాండి, మాకు లేదా? అంటే ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తాం, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా ఏమా? రుకో జరా సబర్ కరో. చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు అంత దూరం ఎందుకు, నేను ఉండగా నన్ను దాటమని, నన్ను దాటినాక కదా అమరావతి పోయేది. నేను వదిలింది బాణాన్ని కాదు, గుణపాన్ని. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. దెబ్బ అదర్స్ కదా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. ఫ్యూచర్ ఉంది. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓ పాట పెట్టురా, వీళ్ళు చెరసేపు ఎగురుతారట. ఎవరున్నారా మా ఇక్కడ పాట పెట్టు. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే. ఎగురు, ఎగురు, పెట్టు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో వచ్చిన ఎంబడే చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా. ఎందుకు? నా బాధ్యత. చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డ గుర్తు పెట్టుకో, చంద్రశేఖర్ రావు నీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఎందుకంటే కొడుకు వస్తే ఆడవంటాడు, కోడలు వస్తే ఆడుంటది, అల్లుడు వస్తే ఆడుంటాడు. నేను కేటీఆర్ అడిగిన సరేరా బై సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు. మన ఇవాన్క వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగాలేదు ఇంత పొడుగుంది అన్నారు. వాడెవడో వచ్చి సచివాలయం బాగాలేదంటే ఈయన కొత్తది కడతాడంట. మరి ఆ పిల్ల వచ్చి మీ అయ్యా ముక్కు బాగాలేదు వస్తావరా బై? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది రెస్ట్ తీసుకుంటాం. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది రెస్ట్ తీసుకుంటాం. అంతే కదా? నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు. చాలా తక్కువ అంచనా వేయట్లేదు. కానీ కేసీఆర్ గారు ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు కట్టిస్తాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ ఫామ్ హౌసులు 100 ఎకరాలు నీకెక్కడి నుంచి వచ్చినావో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. ఓడితే నీదేం పోదు అనుకోకు. నువ్వు మింగిన 1,00,000 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్ లో 10,000 ఎకరాల భూములు. ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను. అనకొండలాక హైదరాబాద్ లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఒకటే మంట. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అందులోకి ప్రవేశం ఉంటుంది. అది ప్రజల ఆస్తి, ప్రజల కోసమే వినియోగిస్తాము.